దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. చాలండి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దైవ దీవెనలు, దైవాశీర్వాదములు మీకెల్లరికూ కలుగును కాక. ఆమేన్. మనం చదువుకున్నటువంటి మాటలో ఒక మాట స్పష్టంగా కనబడుచున్నది. మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. దేవుని ప్రియమైన విశ్వాసులారా, ఈ వ్రాయబడినటువంటి లేఖనములో నేను అతనికి కనబడి నేను ఎవరో తెలుసుకున్నట్లు నేను అతనితో మాట్లాడుదును. దేవుని ప్రియమైన విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు మనము చూచినట్లయితే దర్శనాలు చూడుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా దర్శనము చూడుట అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగే కలలు అనగా స్వప్నాలు. ఈ దర్శనాలకు స్వప్నానికి లేక కలకు దగ్గర సంబంధము ఉంటుంది. దేవుని యొక్క లేఖనములో మనము చూచినట్లయితే ఇక్కడ కూడా దేవుడు దర్శనమిచ్చి కలలో లేక దర్శనమందు అనగా ప్రార్థించినప్పుడు, కనిపెట్టినప్పుడు లేక ఆత్మావేశముతో ఉన్నప్పుడు దేవుని ప్రియమైన విశ్వాసులరా, దేవుడు దర్శనమిచ్చేవారై ఉన్నారు. నేటి దినాన్ని మన జీవితము, మన బ్రతుకు ఏ విధముగా సాగుతుందో, లేక ఎటు వెళుతుందో, లేక మన బ్రతుకులో ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఎలాంటి కీడు సంభవిస్తుందో, ఎటువంటి కీడు సంభవిస్తూ ఉన్నదో, ఎటువంటి శోధనలు సంభవిస్తాయో, ఇవి మన జ్ఞానము చేత, మన బలము చేత మనము వాటిని తెలుసుకొనలేము. కేవలము దేనిని బట్టి అని అంటే దర్శనములను బట్టి మనము ఇవన్నీ కూడా తెలుసుకోగలిగినటువంటి వారమై ఉన్నాము. దేవుని ప్రియమైన విశ్వాసులరా, అలాగే నేను ఎవరో అతనికి తెలియచెప్పేదను అని అంటున్నారు. ఇక్కడ చాలామంది కూడా దేవుడంటే పూర్తిగా ఎరగనటువంటి వారు ఉన్నారు. ఆయన ఎలాగ ఉంటారో, ఆయన మహిమ ఏ రీతిగా ఉంటుందో, ఆయన రూపము ఎలాగ ఉంటుందో మరి చూడలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే రావటము, కూర్చునటము, ఏకీభించటము, వెళ్ళటము జరుగుతుంది. కానీ దేవుని ప్రియమైన విశ్వాసులరా, మనలో ఏది తక్కువగా ఉన్నదంటే దర్శనాలు చూడాలనేటువంటిది ఆసక్తి మనలో చాలా తక్కువగా కనబడుతూ ఉన్నదండి. ప్రార్థించే సమయంలోనే ఎక్కువగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బయట తిరుగుతూ ఉంటారండి. ప్రార్థించే సమయంలోనే ఎక్కువ మంది చేసే పని ఏమిటంటే బాగా నిద్రపోతూ ఉంటారు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇలాంటి వారికి మరి దేవుడు తను ఎవరో ఏంటో ఆయన నీతో ఎలాగ ఆయన తెలియచేసేది? నీవు నీ బడలికని బట్టి నువ్వు నిద్రపోతూ ఉంటే దానిని బట్టి ఏవేవో చెడ్డవి పాడు కలలు
ఏవో చెడ్డ చెడ్డ కళలు ఏవేవో వస్తూ ఉంటాయి, కానీ ఒకటి కూడా అర్థం ఇచ్చేది ఏది ఉండదండి. అందుకనే చాలామంది అంటూ ఉంటారు కదా, అమ్మగారు నేను మధ్యాహ్నం పడుకుంటే భయంకరం కళలు, మధ్యాహ్నం పడుకుంటే తినేసి పడుకుంటే ఎటువంటి కళలు వస్తాయి ఏంటి? తినేసి శుభ్రంగా తినేసి పడుకుంటే మంచి కళలు వస్తాయా? చెడ్డ కళలు రాకపోతే ఏ కళలు వస్తాయి? దేవుని ప్రియమైన విశ్వాసులరా, మనము ఎక్కువగా ఏమి చేయాలి అని అంటే దర్శనాలు కలిగినటువంటి వారిగా ఉండాలి. అమ్మ కళల గురించి చెప్పారు కదా, అయితే పడుకుంటే ఎన్ని కళలు వస్తాయో నాకు, నేను ఇచ్చి కూడా కళలు కంటూనే ఉంటాను అని అమ్మగారు ఇలా చెప్పారు. కాబట్టి ప్రార్థనలో ఇదొక మరి వంకగా చక్కగా నిద్రపోవచ్చు అని అనుకుంటారేమో. మీరు అలాగా చేస్తే కనుక మీ సొంత ఆలోచనలతో ఇలా చేస్తే ఏ మంచి కళ రాదు, వచ్చింది ఏది జరగదు కూడా. కానీ ప్రార్థించే వాళ్ళు మనం కలిగి ఉంటే, కనిపెట్టే వాళ్ళు కలిగిన వారుగా ఉంటే దేవుడు మంచి దర్శనాలు దేవుడు మనకిస్తాడు. నువ్వు కీడు నుండి అయినా, నువ్వు శోధన నుండి అయినా, నువ్వు అపాయము నుండి అయినా, నువ్వు శత్రు చేతిలో నుండి అయినా నువ్వు విడిపింపబడాలంటే, నువ్వు రక్షింపబడాలంటే, నీ శ్రమ నుండి నువ్వు రక్షింపబడాలి అంటే, నీ యొక్క కష్టాల నుండి నీవు రక్షింపబడాలంటే నీవు ముందుగా దేవుని సన్నిధిలో దర్శనము పొందుకోవాలి. అది మాత్రమే కాకోకుండా నీ పడుతున్న కష్టాల నుండి, నీ పడుతున్న బాధల నుండి, నీ శ్రమల నుండి, నీ వ్యాధి నుండి, నీ బాధ నుండి దేవుడు విడిపించి నీకు సహాయము చేయాలనుకుంటున్నాడు. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను కలుగచేసిన వాడు ఎవరో నీకు తెలుసుకోవాలని లేకపోయినను దేవుడు తెలియచేయాలనుకుంటున్నారు. దానితో పాటు దేవుడు నీకు ఉపకారము చేయాలనుకుంటున్నారు, నీకు సహాయము చేయాలనుకుంటూ ఉన్నారు. దేవుని ప్రియమైన విశ్వాసులరా, మీరు లోకం వైపు, లోక సంబరాల వైపు మీరు చూస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని నామస్మరణ చేస్తే ఈ లోకములో ఎవరి వలన పొందలేనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లోకములో వెతుక్కునేటువంటి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని దేవుని సన్నిధిలోనే దేవుడు నీకు ఇస్తాడు. నిజమైనటువంటి పండగ, నిజమైనటువంటి సంబరాలు దేవుని సన్నిధిలోని దేవుని కార్యముల ద్వారా దేవుడు కనబడినట్లుగా చేయవారే ఉన్నారు. నిజంగా ఎవరి వలన సాధ్యం కానిది దేవుడు మన నుండి ఆ హెచ్ఐవి వ్యాధి దేవుడు తీసివేస్తే దానికి మించిన పండగ ఉందంటారా? దానికి మించిన సంతోషం ఉందా? నీ కష్టం, నీ భారం ఎవరు దించలేదు, కానీ దేవుడు దించేశాడు. అంతకంటే ఆనందము, అంతకంటే సందడి ఇంకొక చోటని ఇంకెక్కడైనా నీకు ఉన్నదంటారా? దేవుని ప్రియమైన విశ్వాసులరా, నిజమైన సందడి ఏంటో అనేటువంటి దేవుని సన్నిధిలోనే కనబడుతుంది. చాలా మేలులు పొందినప్పుడు, ఉపకారాలు పొందినప్పుడు, వారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారి ముఖములో అంత ఆనందము కనబడుతుంది. అది మన మాటలో కూడా చెప్పలేము. అంత ఆనందము, అంత సందడి. దేవుని ప్రియమైన విశ్వాసులరా, మనము దేవుని చూచేవారుగా, దేవుని రూపమును చూచేవారుగా, దేవుని శక్తిని కనుగొనేవారుగా, దేవుని మహిమను కనుగొనేటువంటి వారుగా ఉండాలి అని ఎవరో మనం తెలుసుకోవాలి. అని ఎవరో తెలుసుకుని ఆయన తప్ప మరి దేనిని వెంబడించకూడదు. నేను దేవుని, యేసు ప్రభువుని మీరు నమ్మండి, వెంబడించనని చెప్పట్లేదు. నేను ముందుగా ఏ మాట చెప్తున్నాను? దర్శనాలు పొందండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సాధు సుందర్ సింగ్ గారు అంటే మీకు ఎవరికి తెలియదులేండి, సినీ యాక్టర్ పేర్లు చెప్తే తెలుస్తుంది, కానీ అలాగే సీరియల్లో ఉన్నటువంటి వారి పేర్లు చెప్తే తెలుస్తుంది, కానీ ఈ భక్తుల గురించి చెప్తే తెలుస్తుంది అంటారా? ఏంటి? నోరు అలాగా తెరిచి చూడటమే తప్ప ఆయన ఎవరో అని అనుకుంటాం. దేవుని ప్రియమైన విశ్వాసులరా,
సాధు సుందర్ సింగ్ గారు మరి ఆయన దేవుని లోకస్తులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరగన ముందు, దేవుని ఎరుగకు మునుపు వారి గ్రామానికి ఎవరైనా దైవ సేవకులు వస్తే వారిని భయంకరంగా అవమానపరచడం, పేడ నీళ్ళు వారి మీద చల్లటం, ఊరు వారిని ప్రేరేపించి రాళ్లతో కొట్టించటం, వారి చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తీసుకుని వాటిని పొయ్యిలో వేసి కాల్చివేయటం, చాలా భయంకరంగా. అయితే ఆయనకి ఒక దినము అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉన్నారు. ఫలానా ఆయనే, ఫలానా రూపమే దేవుడని ఇలాగ ఒక్కొక్కరు చెప్తున్నారు. ఫలానా మతము ఆరాధించేవారే దేవుడని ఇలాగ చెప్తూ ఉన్నారే. అసలు ఎవరు దేవుడు అని తెలుసుకోవాలని ఒకరోజు వారి తల్లికి చెప్పారట. నేను గదిలోకి వెళ్ళి రోజు దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాను. నా కొరకు ఎవరో వచ్చినా కానీ నేను ఇక్కడ లేనని చెప్పండి. ప్రార్థించుకున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మన ప్రార్థన అంటే ప్రార్థనలోనే ఉండాలి, కానీ ప్రార్థనలో దిక్కులు చూడటం, మాట్లాడటం, ఎవరో వచ్చారని మాట్లాడితే బయటికి వెళ్ళిపోవటం, రావటం, ఇలా ఉంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. కనుక ఆ రోజు ఆయనకి ఎంతో ఆసక్తి ఉంది. ఈరోజు ఏమైనా నిజమైన దేవుని చూడాలి అని ఆసక్తి ఆయన కలిగి ఉన్నారు. కనుక ఆ తల్లితో ముందు ఏం చెప్పండి, ఎవరు వచ్చినా ఇక్కడ లేనని చెప్పమని ఖచ్చితంగా చెప్పారు. చెప్పి లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆయన ప్రార్థించుకుంటున్నారు. ఏమని ప్రార్థన? దేని పేరు ఎత్తలేదు, ఏ నామము ఆయన ఎత్తుకోకుండా ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములను, నదులను, జీవరాశులను, మానవులను కలిగచేసిన వారు ఎవరో నాకు కనబడు, నాతో మాట్లాడు. ఏ పేరు ఎత్తలేదండి. ఆయన కొలిచే వాటిని కూడా ఎత్తుకోకుండా ఆయన ఎన్నో విన్నారు, ఎంతో మంది గురించి తెలుసుకున్నారు, కానీ ఏది ఎత్తలేదు. ఆయనకి క్రైస్తవులంటే అసలు పడదు. అయితే ఆయన ఏ పేరు ఎత్తుకోకుండా ఈ రీతిగా చాలా జ్ఞానముతో, చాలా వివేకముతో అక్కడ ఎంతో చక్కగా ప్రార్థన చేశారు. అయితే ఆయన ప్రార్థన చేస్తూ, నేను 4 గంటల వరకే ఉంటాను, 4 గంటల వరకే ఉంటాను. ఈ సాయంత్రము 4 అయిన తర్వాత 4 వరకు నీవు నాకు కనబడకపోతే గనక నేనిక ట్రైన్ కింద తల పెట్టుకుని నేను చనిపోతాను అని ఆయన అలాగా ప్రార్థించుకున్నారు. అయితే అలా చూస్తున్నారు. మళ్ళా పదే ఏ ప్రార్థన? ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములను, నదులను, జీవరాశులను, మానవులను కలిగి చేసిన వారెవరో నాకు కనబడు, నాతో మాట్లాడు. ఇలాగ ప్రార్థన మరి చేస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. సమయము 3:30 టైం చూసుకుంటున్నారు. అయితే మరి ఏ దర్శనం లేదు. ఇక అనుకుంటున్నారు, అయితే దేవుడే లేడన్నమాట. దేవుడే లేడు, నేను ఇంతవరకు చేసింది వ్యర్థం, నేను ఆరాధించిన దైవము వట్టిది, నేను చేసినవన్నీ కూడా వట్టివే, అర్థం లేని బ్రతుకాని నేనని చెప్పి ఇక నేను చనిపోవాలి, నాకు ఇక చావే ఖాయమని చెప్పి అనుకుంటుంటే అంతలో ఆ గదంతా వెలుగుతో నింపబడిందంటండి. ఆ గదంతా
ఆ వెలుగు ఎప్పుడు చూడలేనంత గొప్ప వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు ఆయన మహిమా స్వరూపి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడే ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రతి జీవితంలో కూడా వెలుగునిచ్చే దేవుడు, వెలుగుతో నింపే దేవుడు. గదంతా కూడా వెలుగుతో నింపబడిపోయిందంటండి. ఆ వెలుగును చూచి ఆయన హృదయము ఎంత అంత కాదు ఆనందం, తట్టుకోలేకపోతున్నాడు. ఆ యొక్క ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. హృదయం అంతా ఆనందంతో నింపబడింది. అయితే గోడ మీద అక్షరాలు వస్తూ ఉన్నాయి, వాక్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆ మాటలు చదువుతూ ఉన్నాడు. నిన్ను రక్షించేవాడును నేనే అని, నిన్ను కాపాడువాడును నేనే అని, నేనే ఉన్నవాడును అనువాడునని ఇలాగన ఎన్నో కనబడుతూ ఉన్నాయి. నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని ఇలాగ ఎన్నో వాక్యాలు కనబడుతూ ఉంటుంటే వాక్యం గురించి ఆయనకి తెలియదు కదా. ఆ వ్రాతలే కాబట్టి చదువుతూ ఉన్నాడు, చూచి ఆనందిస్తూ ఉన్నాడు. ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. అయితే అంతలో ప్రభు సిలువలో గాయాలతో ముళ్ళ కిరీటముతో కనబడారటండి. ముళ్ళ కిరీటముతో గాయాలతో 3 మేకుల మధ్య సిలువలో వ్రేలాడుతూ కనబడ్డారంట. కనబడగానే ఆయనకి అప్పటి వరకు ఎంతో ఆనందంతో నిండిపోయారు. తట్టుకోలేనంత ఆనందం, సంతోషం. ఎప్పుడైతే ప్రభు కనిపించారో వెంటనే మరి పట్టలేనంత కోపము, ఉక్రోషం, మంట ఏంటి దేవుని మీద కోపం వచ్చేసింది. వెంటనే నిన్నెవరు రమ్మన్నారు, నిన్నెవరు పిలిచారు, నేను నిన్ను పిలవలేదే, నువ్వెందుకు వచ్చావు, నువ్వు కాదు పో అని అన్నారంటే. నువ్వు కాదు వెళ్ళిపో. మళ్ళా రెండోసారి మళ్ళా ప్రార్థించడంట, ఆకాశమును భూమిని సూర్యచంద్ర నక్షత్రములని. మళ్ళా 2వ పర్యాయం వచ్చారంట, నేను నిన్ను పిలవలేదు, ఎందుకు నిన్ను పిలవకోకుండా నువ్వు వస్తున్నావని, నువ్వు వెళ్ళిపో అని అంటే మళ్ళా వెళ్ళిపోయారంట. మళ్ళా 3వ పర్యాయం అడిగితే మళ్ళా వచ్చారంట. నీకెన్నిసార్లు చెప్పినా నీకు తెలీదా, నువ్వెందుకు వస్తున్నావు, నువ్వే ఎందుకు వస్తున్నావు అని అంటే అప్పుడు నువ్వే కదా ఆకాశమును భూమిని సూర్యచంద్ర నక్షత్రములను నదులను జీవరాశులను మానవులను సృష్టించిన వారెవరో నాకు కనబడి నాతో మాట్లాడమని నువ్వే కదా పిలిచావు. నీవు పిలిచావు గనక నేను వచ్చాను, నువ్వు పిలవకోకుండా నేను రాలేదు, నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను అని చెప్పారట. అప్పుడు మరి ఏంటి సిలువేంటి, గాయాలేంటి, ముళ్ళ కిరీటం ఏంటి అని అంటే అక్కడ ప్రభు అన్నారంట, నీవు నన్ను ఎంతగానో హింసించావు. నిన్ను నేను హింసించానా? నేను ఇదే కదా మొదటిసారిగా చూసేది. నిన్నిప్పుడు నేను హింసించాను అని అంటే నా పేరట అనేక మంది దైవ సేవకులు వచ్చినప్పుడు వారిని నీవు భయంకరంగా హింసించలేదా? వారిని భయంకరంగా నువ్వు అవమానపరచలేదా? నువ్వు రాళ్లతో వారిని కొట్టించలేదా? గ్రామము నుండి బయటికి భయంకరముగా ప్రజల చేత నీవు త్రోసివేయించలేదా? నా పరిశుద్ధ గ్రంథాన్ని పొయ్యిలో నీవు కాల్చివేయలేదా? ఇదే నా శ్రమ, నీవు పెట్టినదే ఈ శ్రమ అన్నారంట. అప్పుడు గుండెలు బాదుకొని ప్రభువా నన్ను క్షమించు నాయన, ఇంతవరకు ఎవరో ఏంటో తెలుసుకోలేదు అయ్యా, ఇదిగో ప్రభా నేను నిన్ను హింసించానా? అక్కడ మరొక మాట ప్రభు చెప్పారట, ఇప్పుడు కూడా నిన్ను నేను కాపాడటానికి వచ్చాను. నన్ను కాపాడటానిక అని అంటే అవును,
ఈరోజు నువ్వు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలియకపోతే గనక నీవు చనిపోతానన్నావు కదా. నువ్వు చావకుండగా నిన్ను కాపాడటానికి, నిన్ను బ్రతికించటానికే నీకు ఇష్టం లేకపోయినా నేను వచ్చాను అన్నారంట. అప్పుడు నేను ఇంత ద్వేషిస్తున్నా, నా కొరకు ప్రభువు వచ్చారా అని చెప్పి ఆయన గుండెలు బాదుకుని ఏడ్చారటని. ఎంతగానో స్తుతించారు. అయ్యో, నేను ఇంతవరకు ఏవేవో నేను ఆరాధించాను, కానీ నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను. నిన్ను ఇన్ని చేసినా కానీ నువ్వు మట్టికి నన్ను క్షమిస్తూ ఉన్నావా? నీవు మట్టికి నన్ను రక్షించాలనుకున్నావా? చనిపోకుండా కాపాడాలనుకున్నావా అని చెప్పి ఆయన ఎంతగానో దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు. బయటకు వచ్చారు. ఆ తల్లి అడుగుతుంది, నాయనా దేవుడు ఎవరో తెలుసుకున్నావా అని అంటే, తెలుసుకున్నాను, ఆయన సిలువలో ఉన్నారని చెప్తే ఆ తల్లి అంటుందంట, ఆయన మన దేవుడు కాదు, పలానా వారి దేవుడు, పలానా కులానికి చెందిన దేవుడు. బైబిలులో ఇక్కడ కులము మతము అని క్రైస్తవులకు వచ్చి వ్రాయబడలేదు. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఫలానా కులానికి చెందినటువంటి వాడు అని చెప్పి ఆ తల్లి అన్నప్పుడు, ఇక నువ్వు ఏది చెప్పినా నేను వినదలుచుకోలేదు, ఇక ఎవరు ఏది చెప్పినా నేను వినను అని అన్నప్పుడు ఆ తల్లి తన మేనమామతో చెప్పి ఆ మేనమామను తీసుకువచ్చింది. ఆ మేనమామ అంటున్నాడు, ఇదిగో నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, నా యొక్క ఆస్తి అంతా కూడా నీ పేరు మీద రాసేస్తాను, నేను ఈ బిల్డింగ్ అన్ని కూడా నీ పేరు మీద రాసేస్తాను, నా ఆస్తి అంతా కూడా నీకే ఇచ్చేస్తాను అని చెప్పారటండి. ఆయన అన్నారంట, నాకు అసలు పెళ్ళే వద్దు అన్నారట. నాకు పెళ్ళే వద్దు, నాకు ఆస్తి అంతస్తులు నాకేమీ వద్దు అని చెప్పి కట్టుబట్టలతో ఆయన సంచి తగిలించుకుని బయటకు వచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దర్శనమును బట్టి దేవుడు ఎవరో తెలుసుకున్నారు. ఆ దేవుని చూచిన తర్వాత ఒక నిమిషమైనను ఆ ఇంటిలో ఉండాలని అనిపించలేదు. బయటకు వచ్చారిని ఏకాంతముగా దేవునితో గడపాలనుకుంటున్నారు. బయటకు వచ్చారు. కొద్ది దినాలు అయిపోయాక తన యొక్క సహోదరి వచ్చిందంట. ఇదేంటి మళ్ళా వస్తాడనుకున్నాను, కానీ తిరిగి రాలేదు, ఎక్కడ ఉన్నాడు మా అన్న, ఎక్కడ ఉన్నాడు అని తిరుగుతూ ఉంది. కడకు పట్టుకుంది. ఒక గేదెల పాకలో, చిన్న పాకలో ఉన్నాడు ఆయన. అయితే వీళ్ళు ఇచ్చిన బియ్యము అవి వండి, అయితే ఆ చెల్లి వచ్చినందువలన ఏమన్నారంటే, అమ్మా నీవు ఈ అన్నము తిను, నేను గంజి తాగుతాను అని అంటే, లేదు నేను అన్నం తింటాను, నేను గంజి తాగుతాను, నువ్వే అన్నం తిను అని అంటున్నారంటే, ఇద్దరు కూడా వాదోపాదం వేసుకున్నారు. ఎందుకు? నాకంటే ఆకలి నీకే ఎక్కువ ఉంటుంది కదా, నువ్వు ఎన్ని రోజుల నుంచి నువ్వు భోజనం తినలేదో, సరైనటువంటి భోజనము, కనుక ఇప్పుడు కూడా ఈ ఉన్న కొంచెము నాకే పెట్టేస్తున్నావే, లేదు నేనే గంజి తాగుతాను, నువ్వే అన్నం తిను అని అంటుంటే, ఇంతలో ఒక ఆయన అంట, అమ్మా భిక్షాందేహి అని ఒక ఆయన వచ్చాడంటండి. మనమైతే ఏమంటాం, పోవయ్యా మాకే లేక మేము ఇలాగవుతుంటే మళ్ళా నువ్వు వచ్చేవేటి, మాకే తినటానికి గతి లేదు, మేమే అడుక్కునే పరిస్థితిలో ఉంటే నువ్వేంటి, మనము అంటాం కదా, ఒక సామెత ఉంటుంది, అడుక్కునే వాడింటికి ఇప్పుడు ఒక్కలోడు వచ్చాడంటని. ఏంటి అలాగా మనము వెంటనే మన మాటలు విడిచిపెడతాం. కానీ వారు కొంచెము కూడా ఆలోచించుకోకుండా ఆ భోజనము, ఆ గంజి ఆయనకి వేసేసారంటండి.
అయితే చాలా ఆకలితో ఉన్నారు కదా, చాలా ఆకలితో ఉన్నారు. ఆ ఆకలితో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారంటండి. ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడ్డదంటండి. సాధు సుందర్ సింగ్ గారే కాకోకుండా తన సహోదరి కూడా తన అన్నతో కలిసి ప్రార్థనలో ఉండగా ఒకేసారి దర్శనము చూస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకే దర్శనము చూస్తూ ఉన్నారు, వేరు దర్శనాలు కాదు. ఆకాశం తెరవబడింది. ఆకాశములో ప్రభు అంట భోజనము చేస్తున్నారంట. ఒక పళ్ళెములో దేవదూతలు అంటున్నారంట, ఇదేంటి ప్రభువా, నీవు భూలోకమన్నాను నీవు తింటున్నావేంటి అని అంటే అప్పుడు చెప్పారంట, ఇదిగో భూలోకములో నా కుమారుడు నా కుమార్తె ఆహారము కొరకు ఇలాగ అనుకున్నప్పుడు నేను భిక్షగానిగా నేను వెళ్ళాను. నేను అడిగిన వెంటనే ఇది నాకు, వారు ఆకలి చూడుకోకుండా ఇది నాకు ఇచ్చేశారు. దెబ్బకి వారి ఆకలంతా తీరిపోయిందంట. దేవునికే స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన విశ్వాసులారా, ఆయన దేవుని కొరకు నిలవబడ్డారు. ఎంతగా దేవుని యొక్క శక్తిని పొందుకున్నారో, ఎంతగా దేవుని మహిమను పొందుకున్నారు అని అంటే ఈ సాధు సుందర్ సింగ్ గారు ఒకనొక సమయంలో క్రైస్తవులు అంటే పడినటువంటి వ్యక్తి, దూషించిన వాడు, ద్వేషించిన వాడు, అవమానపరిచినటువంటి వాడు, దైవ సేవకులనే చిత్రహింసలు చేసినటువంటి ఈయన ఇప్పుడు గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. దేవునికే స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన విశ్వాసులరా, మన జీవితంలో దేవుడు దర్శనాల ద్వారా అనేకమైనటువంటి మలుపులు ఆయన తిప్పేవారై ఉన్నారు. మన జీవితం ఇంతేనేమో అని అనుకుంటాం, కాదు. మన జీవితం ఇంకా ముందుకి ఎలాగ ఉంటుందో, ఎలా దీవింపబడతాం, ఎలాగ ఆశీర్వదింపబడతాం దేవుడు దర్శనం ద్వారా చూపించేవారై ఉన్నారు. కనుక నేటి దినాన్ని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? దర్శన అనుభవము పొందుకోవాలి. దర్శన అనుభవం పొందుకున్నటువంటి మనము ఏమవ్వాలి? విశ్వాసులుగా మారాలి, భక్తులుగా మారాలి, మంచి దైవజనులుగా మారాలి, దేవునికి ఇష్టలుగా మనము మారాలి. అటువంటి స్థితిని దేవుడు మీకెల్లరికూ దయచేయును గాక. ఆమేన్.